దేవుని ప్రేమ మనకు మాదిరి. ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు, దాన్ని కోపగించుకున్నటువంటి దేవుడు కాదు. అందుకే మనం అక్కడ ఒక మాట చూస్తున్నాము, నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మీరు పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు. మనం దేవుని పిల్లలమైతే శత్రువులను ప్రేమించగలగాలి. మనం దేవుని బిడలమైతే మనం ఆయన మాదిరిని అనుసరించాలి. విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మనం ముందుకు సాగాలి. కనికరం చూపించటం, క్షమించటం దేవుడు మనకిచ్చిన గొప్ప బాధ్యత. కనికరము చూపించటం, క్షమించటం, ఈ రెండు యేసు ప్రభు మన నుండి కోరుతున్నటువంటి గొప్ప లక్షణాలు. అక్కడ చూసినప్పుడు యేసు ప్రభు వారు పేతురు వచ్చి అడుగుతాడు, ఎన్నిసార్లు క్షమించాలి? 7 మార్ల. హీబ్రూ కల్చర్లో 7 అనేది సంపూర్ణమైనటువంటి సంఖ్య. కానీ యేసు ప్రభు వారు 70 ఏళ్ల మారు మట్టుకు అని అన్నాడని మత్తయి సువార్త 18:22 తెలియజేస్తుంది. 70 ఏళ్ళు అని తెలుగులో రాశారు, కానీ చాలా తర్జుమాలలో 70 మారుల మట్టుకు అనే పదం కనబడుతుంది. కొన్ని చోట్ల 77 మార్లు అన్నట్టుగా కనబడుతుంది. ఏదైనా 7 అనే పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే సంపూర్ణంగా ఇక మారు మాట లేకుండా, ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి లాభాలు ఆశించకుండా పూర్తిగా క్షమించడం అనే పదాన్ని అర్థం చేసుకోవాలి. శత్రువును క్షమించడం యేసయ్య బోధలోని సారాంశం. శత్రువు అంటే మన విరోధి, మనల్ని ద్వేషించేవారు. గ్రీకు భాషలో ఈ పదాన్ని ఎక్త్రోస్ అన్నారు. మనల్ని ద్వేషించేవారిని, ఎప్పుడు హాని చేయాలని ప్రయత్నం చేసేవారిని, కుట్రలు కుతంత్రాలు చేసేవారిని, మనపై పగ ప్రతీకారాలతో రగిలిపోయేవారిని మన శత్రువులు అని చెప్పొచ్చు. మరి ఇటువంటి శత్రువులతో మనం ఎలా వ్యవహరించాలి? యేసు ప్రభువే దానికి చక్కని మాదిరి చూపించాడు. అందుకే ఇక్కడ మనం ఒక మాట చూస్తున్నాము, మీరు పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు. యోహాను సువార్త 15:17-20 వచనాలు మీరు కనుక గమనిస్తే, మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని. అందుచేత లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. దాసుడు తన యజమానుల కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసిద్దురు. నా మాట గైకొనని ఎడల మీ మాట కూడా గైకొనుకుందురు. యేసుప్రభు వారు చాలా స్పష్టంగా చెప్పారు, లోకం నా మాట వినలేదు, మీ మాట కూడా వినదు. నన్ను హింసించింది, మిమ్మల్ని హింసిస్తుంది. కాబట్టి లోకంలో హింసలు వస్తాయి అని యేసుప్రభు చెప్పారు, కానీ లోకంలో నన్ను నమ్ముకున్నందుకు మీకు సంతోష సమాధానాలు కలుగుతాయి, మీరు ఎంతో చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్రతుకుతారని ఆయన ఎప్పుడు చెప్పలేదు. సత్యవంతునికి అందరూ శత్రువులే ఉంటారు. యథార్థవంతునికి అందరూ కూడా బాధపరిచేవారే ఉంటారు. మనము నీతిగా ఉండడం లోకానికి నచ్చదు. లోకంతో సై అంటే మనం లోకానికి నచ్చుతాం. కానీ మనం దేవుని వైపు చూస్తూ వాక్యానుసారంగా బ్రతుకుతూ దేవుని వాక్య ప్రకారంగా మన జీవితాలు నిర్మించుకోవాలని అనుకున్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మన శత్రువులను మనం ఎందుకు ప్రేమించాలో వివరించడానికి జాన్ పైపర్ అనే దైవజనుడు 2 కారణాలను తెలియజేస్తారు. దేవుడు ఎవరో ఈ సభ్య సమాజానికి కనుపరచడానికి మనం మత్తయి సువార్త 5:45 చూస్తాము, మా దేవుడు మా పట్ల శ్రద్ధ వహిస్తున్నాడు అని అందరికీ తెలియచేయడానికి. హెబ్రీ పత్రిక 10:34. సరే, ఈ 2 విషయాల్ని కాస్త ఆలోచన చేద్దాం. దేవుడు ఎవరో ఈ సభ్య సమాజానికి కనుపరచడానికి మనము క్షమించగలగాలి. మనం దేవుని పిల్లలమని లోకం తలుస్తుంది. మన దేవుని మందిరానికి రావడం, ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవడం, అందరూ వాళ్ళ దేవతలను పూజించినట్టుగా లోకం అనుకోదు. వీళ్ళు హిందువులు కదా ఇలా ఉంటారు, వీళ్ళు క్రైస్తవులు, క్రీస్తు స్వభావాన్ని అనుసరిస్తారని మనల్ని చూడగానే చాలా మంది భావిస్తారు. మరి అటువంటిప్పుడు మనలో కోపద్రేకాలు, కక్షలు, కార్పణ్యాలు, ప్రతీకార ధోరణులు ఉన్నప్పుడు లోకం మనలో ప్రభువును చూడలేదు, ప్రభు దగ్గరికి రాలేదు. అందుకే మత్తయి 5:16, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వండి. మన సత్క్రియలతో ప్రభుని మనం గణపరచవలసినటువంటి వారంగా ఉన్నాం. మన సత్క్రియలు ఎలా ఉండాలి? దేవుడు మన పాపం బట్టి మనకు ప్రతీకారం చేయటం లేదు. 103వ కీర్తన 10వ చరణం. మన పాపం బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. దేవుడు మన పాపాన్ని బట్టి మనకు ప్రతీకారం చేయనప్పుడు మరి ఇతరుల దోషాలను బట్టి వాళ్ళకు ప్రతీకారం చేయడం ఎలా ఆయనను అనుకరించే స్వభావం అవుతుంది చెప్పండి? ఆయన మనలను క్షమిస్తున్నప్పుడు మనం క్షమించాలి.
ఆయన మనల్ని సహిస్తున్నప్పుడు మనం సహించాలి. అదే క్రీస్తు స్వభావాన్ని అనుసరించడం, లోకానికి క్రీస్తును చూపించడం. ఇంకొక విషయం చెప్తాను. ఆయన మన పట్ల తన ఉపకారాలను చూపించడం మానలేదు. తెలుగులో ఒక పద్యం చెబుతాం. అపకారికి ఉపకారము నెపమన్నక చేయువాడు. ఆ పద్యం రాసినోడు కూడా చేసి ఉండకపోవచ్చు, కానీ సర్వ మానవ చరిత్రలో అపకారికి ఉపకారం చేయగలిగినటువంటి వాడు, చేసినవాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. తనకు యూద అపకారం చేస్తున్నాడని తెలిసిన అతనిని ఎక్కడా కూడా త్రోసిపుచ్చలేదు. తనను హింసిస్తున్న సైనికుల కొరకు క్షమించమని ప్రార్థన చేశాడు. సో ఈ మాటలు చెబుతున్న యేసు ప్రభు వారు అన్ని విధాలుగా మనకు ఒక సవాలుకరమైన మాదిరిని నిలబెట్టాడు గనక ఆయన అంటున్నాడు, మీరు పరలోకపు తండ్రి కుమారులై ఉండాలి అని అంటే ఆయన క్షమించినట్టుగానే క్షమించాలి. ఆయన ప్రతీకారం తీర్చుకోవడం లేదు అని 103వ కీర్తన 10వ చరణం చెప్తుంది. ఆయన అందరికీ ఉపకారాలు చేస్తున్నాడని 145వ కీర్తన 9వ చరణం తెలియజేస్తుంది. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం ఇదేగా తెలియజేస్తుంది. చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మన దేవుడు అందరికీ మేలు చేస్తున్నాడు. ఆయన చెడ్డవారిని మంచివారిని కూడా ఒకేలాగా కనికరిస్తున్నాడు. నీతిమంతులను అనీతిమంతులను కూడా ఒకేలాగా పరిగణిస్తున్నాడు. అందరికీ ఉపకారాలు చేస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు బిడ్డలమైనటువంటి మనం పరలోకపు తండ్రికి తనయులమైతే ప్రతీకారం తీర్చుకోవడానికి కుదరదు. అందరికీ ఉపకారాలు చేయాలి. తద్వారా దేవుని ప్రేమను మనం వ్యక్తపరుస్తున్నాం. దేవుడు మనకు ఉపకారాలు చూపించడం మానలేదు, లేక ఉపకారాలు చేయడం మానలేదు, ప్రతీకారం చేయడం లేదు. అలాగే కనికరం చూపించడం కూడా ఆపలేదు. కొంతకాలం జాలి చూపించి కనికరం చూపించి ఇక వీడు నా శత్రువు అన్నట్టుగా మన మీద ద్వేషం వెళ్ళగట్టడం లేదు. విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనంలో అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అని మనం చెబుతాం. అనుదినము నీకు నూతనముగా వాత్సల్యత పుడుతున్నది ప్రభువా, నీవెంతైనా నమ్మదగిన వాడువు అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. మరి యేసుప్రభు బిడ్డలమైన మనం కూడా అదే కనికరాన్ని ఇతరులకు చూపించాలి కదా. అందుకే ఎఫెసీ 4:32 అంటాడు, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకడు క్షమించండి. దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళు కరుణాహృదయులై ఉండాలి, దయార్థ హృదయులై ఉండాలి. ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోవడం, వీడు పగవాడు కదా అని వాడికి అపకారం చేయటానికి ప్రయత్నం చేయడం, లేక కఠినత్వం చూపించడానికి ప్రయత్నం చేయడం పరలోకపు తండ్రి స్వభావం కాదు. మనం పరలోకపు తండ్రిని ప్రతిబింబించాలని ఆశపడితే, మనల్ని చూచిన వారి ద్వారా పరలోకపు తండ్రికి మహిమ రావాలని నిజంగా కోరుతున్నట్లయితే మనం ఏం చేయాలి? ప్రతీకారం తీర్చుకోవడం కుదరదు, ఉపకారాలు చేయాలి, కనికరము చూపాలి. ఈ 3 విషయాలు మీ మనసులో పెట్టుకోమని మనవి చేస్తున్నాను. జాన్ పైపర్ గారు చెబుతుంది ఇదే. దేవుడు ఎవరో ఈ సభ్య సమాజానికి కనుపరచాలి. మనం ఆ బాధ్యత మనపై ఉన్నది. ఎలా కనుపరుస్తాం? ప్రతీకారం తీర్చుకున్నప్పుడు, ఉపకారాలు చేస్తున్నప్పుడు మనలో దేవునిని ఇతరులు కనుగొనగలుగుతారు. అందుకే మరి దేవునిని ప్రతిబింబించాలి అని అనుకుంటున్నాం గనక మనలో సహజంగా వస్తున్న ఆవేశాలను అదుపులో పెట్టుకుంటున్నాం, కోపాలను కత్తిరించి వేస్తున్నాం, కక్షలను తీసివేస్తున్నాం, కనికరముతో నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అప్పుడు మాత్రమే శత్రువులను ప్రేమించండి అన్న ప్రభు వాక్యం, ప్రభు మాట మనం నెరవేర్చినట్టు అవుతుంది. దేవుడెవరో ఇతరులకు తెలియచేయాలనుకుంటున్నావా? దేవుని నామానికి అవమానం తీసుకురావాలనుకుంటున్నావా? దేవుడెవరో అనేకులకు తెలియచేయాలి అనుకుంటే నీ ఆగ్రహావేశాలకు అడ్డుకట్లు వేయాల్సిందే. ప్రతీకారం తీర్చుకునే ధోరణి మానాల్సిందే, ఉపకారాలు చేయాల్సిందే, కనికరమును చూపించాల్సిందే. ఇది మొదటి అంశం. రెండవదిగా, నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే, లేక శత్రువులను ప్రేమించమనే దేవుని వాక్యాన్ని అనుసరించాలనుకుంటే, నేను ఇతరుల మధ్యన గొప్ప సాక్షిగా బ్రతకాలి అనే ఆలోచన ఉండాలి. అలాగే నా పట్ల మా దేవుడు శ్రద్ధ వహిస్తున్నాడు అని నువ్వు తెలియచేయటానికి సిద్ధమవ్వాలి. నిజంగానే దేవుడు మన పట్ల శ్రద్ధ వహిస్తున్నాడు. 1 పేతురు 5:8 చూసినప్పుడు ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4-7 వచనాల్లో ఆయన మీ గురించి చింతించుచున్నాడు. సో దేవుడు మన పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు. అప్పుడు మనల్ని ఎందుకు విడిచిపెడతాడు చెప్పండి? అందుకే అంటాడు, పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలమిస్తాను. ఆయన నిన్ను నిర్లక్ష్యం చేయడు, ఊరికనే ఆన్సడు. కాబట్టి మన దేవుడు మన పట్ల శ్రద్ధ వహిస్తున్నాడు
అని నిజంగా నువ్వు నమ్మినట్లయితే నీ స్వంతంగా నీ ఆవేశాలను, నీ అహాన్ని విచ్చలవిడిగా విడిచిపెట్టద్దు. నీ అహంభావంతో, అహంకారంతో అందరిపైన నీ కోపాన్ని, నీ అక్కసును వెలగక్కడానికి ప్రయత్నం చేయొద్దు. వాళ్ళు నీ శత్రువులే, నిజంగా నీ కీడు చేయాలనుకుంటున్నారు. అయినా నా దేవుడు చూసుకుంటాడులే అనే ఆలోచన నీ మనసులో ఉంది అని అంటే తప్పనిసరిగా నువ్వు సహించాల్సిందే, క్షమించాల్సిందే. క్రైస్తవుల హృదయాలు దేవునితో సంతృప్తి చెందుతాయి. మాకు దేవుడు ఉన్నాడు, మా దేవుడు చూసుకుంటాడు. కాబట్టి ఈ ఆలోచన కలిగిన వాళ్ళు తమ ప్రాబల్యాన్ని నిలుపుకోవడానికో, లేదా తమ పంతం నెగ్గించుకోవడానికో, లేదా డబ్బు కోసమో, లేక భౌతిక భద్రత కోసమో ఈ విధంగా ప్రవర్తిస్తాను అని వాళ్ళు అనరు. లేక ఇతని మీద నేను గనక కక్ష తీర్చుకోకపోతే, ఇతనికి నేను పనిష్మెంట్ ఇవ్వకపోతే వీడు నాకు కీడు చేస్తాడు కనుక అందుకే వీడి మీద నేను పగ తీర్చుకుంటున్నాను అనే ఆలోచన కూడా రాదు. అలా ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేయరు. దేవుడు మన సంతృప్తికరమైన నిధి. నాకు అన్ని నా దేవుడిస్తాడు. నా శత్రువుల ముందు కూడా నాకు ఆహారాన్ని సిద్ధపరుస్తాడు. 23వ కీర్తనలో చెప్పినట్టు నా దేవుడు నన్ను పట్టించుకున్నాడు, నా కన్నీళ్ళు ఆయన తుడుస్తాడు, నా సమస్యలు ఆయన వీక్షిస్తున్నాడు, నాకు తప్పనిసరిగా ఆయన సహాయం చేస్తాడు అనే ఆలోచన కలిగిన వారు తప్పనిసరిగా తమ ఆవేశాలని అదుపులో పెట్టుకుంటారు. దేవుడే నాకు తీర్పు తీరుస్తాడు, దేవుడు నా కన్నీళ్లు చూస్తున్నాడు, ఖచ్చితంగా ఆయన పరిపూర్ణతలో నుండి నాకు సహాయం దొరుకుతుంది. హెబ్రీపత్రిక 10:34. ఏలైనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటురి. మరి శ్రేష్టమైన పునాది నాకుంది అని గుర్తించి ఇవన్నీ పోయినా పర్వాలేదు అని తమకు వ్యతిరేకంగా జీవిస్తున్న వారితో కూడా సహనంతో వ్యవహరించగలిగారట. కాబట్టి ఎప్పుడైతే పరలోకపు నిరీక్షణ మనకు ఉండదో ఎక్కడే అన్ని తేల్చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ ప్రపంచం మన శాశ్వత నివాసం కాదు, పరలోకమే నా శాశ్వత నివాసం, దేవుడే నాకు స్థిరమైన, నిశ్చయమైన, ఖచ్చితమైనటువంటి సంతృప్తికరమైన ప్రతిఫలం ఇస్తాడు అనే లోతైన విశ్వాసం ఉంటే ప్రతీకారం తీర్చుకోవాలి అనే ఒత్తిడికి దూరం అవుతాం. సో మొదటిది ఆయన సాక్ష్యాన్ని సరిగ్గా ప్రదర్శించాలి అని అనుకుంటే, నీకున్న విశ్వాసాన్ని నువ్వు స్థిరపరచుకొని దానిని కనుపరుచుకోవాలనుకుంటే తప్పనిసరిగా నీ శత్రువులను ప్రేమించడం నేర్చుకోవాలి. కెంట్ హ్యూగ్స్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు చాలా ఆసక్తికరమైనటువంటి గమనికలు మనకు తెలియచేస్తాడు. శత్రువులను ప్రేమించమని యేసయ్య ఇస్తున్న పిలుపు చాలా తీవ్రమైంది అంటాడైన. అవును, ఇది సాధారణమైన పిలుపు కాదు. మనల్ని హింసించే వాళ్ళని, బాధించే వాళ్ళను మనం ఏమీ అనకూడదు అనే మాట అంత సులువైన విషయమేం కాదు. కానీ చేసిన మంచికి ప్రతిఫలముగా కీడు చేయడం దుష్టత్వం అంటాడైన. నాకు ఒకడు కీడు చేశాడు, వాడికి నేను కీడు చేయడం కాదు. నాకు మంచి చేసిన వాడికి కూడా కీడు చేయడం సైతాన్ లక్షణం. మేలు చేసిన వారికి కీడు చేయడం. ఇంకో మాట, మేలు చేసినటువంటి వారికి మంచి చేయడం మానవత్వం. మానవత్వం ఏం చెప్తుంది? నాకు ఇతను మేలు చేశాడు కనుక నేను నీకు మేలు చేస్తాను, నాకు నువ్వు ఇది ఇచ్చావు కనుక నేను నీకు ఇది ఇస్తాను. ఇది మానవత్వం అంటాడాయన. కానీ కీడు చేసిన వారికి కూడా మేలు చేయాలని ఆలోచించటం, శత్రువులను కూడా ప్రేమించటం దైవ స్వభావం అంటాడాయన. ఇప్పుడు బాగున్నాయి కదా. మనం దయ్యపు స్వభావం కలిగి ఉంటే అందరికి కీడు చేయాలనే ఆలోచనలోనే బ్రతికేస్తాం. లేక మనము మానవత్వం కలిగిన వ్యక్తులమైతే మనకు మంచి చేసిన వారికి మంచి చేయాలనే ప్రయత్నం చేస్తాం. కానీ ఒకవేళ మనం యేసుక్రీస్తు బిడ్డలమైతే, దైవ కుమారులమైతే ఖచ్చితంగా మనం కీడు చేసిన వారికి కూడా మేలు చేయాలని తహతహలాడతాం. శత్రువుని ప్రేమించగలగడం దైవిక లక్షణం అని మనం భావిస్తే, హింసించిన వారి కొరకు ప్రార్థన చేయడం సర్వోన్నతమైన దైవిక లక్షణం అంటాడాయన. అవును కదా. శత్రువులను ప్రేమించడం ఇదే చాలరా బాబు అనుకుంటే, హింసించే వారి క్షేమం కొరకు ప్రార్థన చేయాలని ప్రభువారు తెలియజేస్తున్నారు. ఈ ప్రేమ అనేటువంటి అంశాన్ని మరింత లోతుకి ఆయన తీసుకువెళ్తున్నాడు. శత్రువులు అనే పదం అప్పటి కాలంలో వారిని బాధిస్తున్న ఆ రోమియులను, లేక వారిని బాధిస్తున్న ఆ విదేశీయులను ఉద్దేశించి చెప్పబడుతున్నటువంటి పదం. యేసు ప్రభువు హింసించబడ్డాడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన జీవితంలో హింసలను ఎదుర్కొనే సందర్భం అంటూ లేదు. 69వ కీర్తన 26వ చరణం ఆయన హింసించబడతాడు అనే ప్రవచనాన్ని తెలియజేస్తుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 16వ వచనం యూదులు యేసు ప్రభుని హింసించడం మొదలుపెట్టారు అని తెలియజేస్తుంది.
మరి యేసు ప్రభు అంత హింసలను ఎదుర్కొని కూడా ఎప్పుడూ ఎవరితో శత్రుత్వాన్ని పెంచుకోలేదు. అందరిని ప్రేమించాడు ఆయన. యేసు ప్రభు స్వచ్ఛందంగా తను తాను హింసకు అప్పగించుకున్నాడు, ఎప్పుడు ప్రతిఘటించలే. యెషయా గ్రంథం 50:6 నేను మీకు ఇంతకుముందు తెలియజేశాను. ఆయన కొట్టువారికి నా చెంపనప్పగించాను అంటాడు. యేసు ప్రభు వారు క్షమాపణకు మారుపేరు. మరి ఆయన బిడ్డలమైన మనం ఎలా జీవించాలో ఆలోచన చేయండి. యేసు ప్రభు ఓపికగా హింసలను భరించారు. యెషయా గ్రంథం 53:7 వదకు తేబడు గొర్రె పిల్ల మౌనముగా నుండినట్లు. ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన ప్రతిఘటించలేదు. ఆయన ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు, బెదిరించలేదు. న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి అప్పగించుకున్నాడు, మౌనంగా సహించాడు. దేవుని ప్రేమకు ప్రతీక అయిన యేసుక్రీస్తుని అనుసరించడం మనకు శిరోధార్యం అవ్వాలి. ప్రభువును ప్రేమించేవారు ఖచ్చితంగా హింసలను ఎదుర్కొంటారు, వాళ్ళకి శత్రువులే ఉంటారు అనే విషయం యేసుప్రభు వారు పలుసార్లు స్పష్టపరిచారు. మార్కు 10:30 చూడండి, లూకా 21:12 చూడండి, యోహాను 15:20 చూడండి. యేసుప్రభు వారు స్పష్టంగా చెప్తున్నారు, లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. కాబట్టి ప్రభువును సేవించేవారు హింసించబడతారు, ప్రభువుని ప్రేమించేవాళ్ళు హింసించబడతారు. ఇర్మీయా గ్రంథం 15:15 అక్కడ ఇర్మీయా ఏమంటాడో తెలుసా? ఇర్మీయా అంటాడు, నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని. ప్రభువు నిమిత్తమై, ప్రభువు సేవ చేస్తున్నాడు, ప్రభు వాక్యం ప్రకటిస్తున్నాడు గనక ప్రభువు నిమిత్తమై అతడు ఎంతో ప్రతిఘటనను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభు నిమిత్తమై మనకు హింసలు వస్తాయి. ప్రభువును ప్రేమించినా మనం ఖచ్చితంగా హింసలను ఎదుర్కొంటాం. కాబట్టి ప్రభువుని అనుసరించాలి అనుకుంటే హింసలను భరించాల్సిన అవసరం ఉంది. క్రీస్తు మన పక్షంగా, మన శ్రమలో మనతో ఉంటాడు. మన శ్రమలో ఉన్నప్పుడు మనం ఒంటరి వాళ్ళం కాదు, మన ప్రభువు కూడా మనతో ఉన్నాడు. అది జకర్యా 2:8 చదివితే, మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు అంటాడు. అంటే మనలను ఎవరైనా హింసించడానికి ప్రయత్నం చేసినప్పుడు మన ప్రభువు మనతో ఉన్నాడు, అది ఆ గాయం ఆయనకు కూడా కలుగుతుంది. ఆయన తనను అనుసరించే వారిగా ఉండమని కోరుతున్నాడు. అపోస్తల కార్యములు 9:4-5 ఈ విషయమే చాలా స్పష్టంగా యేసుప్రభు వారు అంటారు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. వాస్తవానికి పౌలు గారు యేసుప్రభుని హింసించట్లేదు, సంఘాన్ని హింసిస్తున్నాడు. కానీ సంఘాన్ని హింసించడం యేసుప్రభుని హింసించడంతో సరి సమానంగా ప్రభు వారు భావిస్తున్నారు. కాబట్టి నీ గాయం అయితే ఆయనకి గాయమైనట్టే. కానీ ఆయన క్షమించాడు, నువ్వు కూడా క్షమించా. అందుకే 2 తిమోతి 3:12 సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు అనే వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో హింసలు, సమస్యలు, ప్రతిఘటనలు, శత్రుత్వము ఇవన్నీ ఊహించని పరిణామాలు కాదు. ఇవన్నీ వస్తాయి. అయినా నిజంగా ప్రభు బిడ్డలుగా మీరు నిలబడాలనుకుంటే, లేక దేవునిపై నిజంగా నమ్మకం ఉంటే, మీరు శత్రువులను ప్రేమించాలి. పరలోకపు తండ్రికి తనయులుగా వారి కొరకు మనం ప్రార్థన చేయాలి.